నమస్కారం. న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలు. యువత సేవా దృక్పథాన్ని కొనియాడిన ముఖ్య అతిథులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఎంజీ నరేగా బచావో సంగ్రామ్ నిరాహార దీక్ష. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటామని స్పష్టీకరణ. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో దూసుకెళ్తుందన్న కొండపల్లి. నూతన పారిశ్రామిక విధానాలతో జిల్లా అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పార్వతీపురంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చే ప్రజలు, ముఖ్యంగా రైతుల సౌకర్యార్థం జనసేన నాయకుడు చందక్ అనిల్ ఆధ్వర్యంలో తేనీటి విందు ఏర్పాటు చేశారు. సంప్రదాయాలను గౌరవిస్తూనే దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి సేద తీర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అనిల్ తెలిపారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ఈ ఆత్మీయ విందును విజయవంతం చేశారు. అదేవిధంగా టీం రాజకీయ బృందం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా రూపొందించి పంపిన నూతన క్యాలెండర్ను ఈ వేడుకల్లో భాగంగా ఆవిష్కరించారు. సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి పండుగ శుభారంభాన్ని చాటారు. ఈ సందర్భంగా చందక్ అనిల్ నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి, వీర మహిళలకు, ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్రలకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ వేడుకలు నిర్వహించడం జరిగింది. పార్వతీపురంలోనికి వాళ్ళు అవసరాలకు తగ్గట్టు పట్టణానికి వస్తున్న ప్రజలకు సేద తీర్చే విధంగా ఒక తేనేటి విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంప్రదాయాల్ని పరిరక్షించుకోవడం గురించి సంక్రాంతి మనం చేయదలుచుకున్నాం. అందుకని చెప్పి ముఖ్యంగా మన ఈ ప్రాంతానికి రైతులు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ఎక్కువ మంది పట్టణంలోకి వచ్చి తన అవసరాలకి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి మన జనసేన పార్టీ తరఫున ఎంతో కొంత సేద తీరుద్దామనే ఉద్దేశంతోనే ఈ సంబరాల్లోని ఇదొక భాగంగా తేనేటి విందుని అందరితో ఏర్పాటు చేయడం అయింది. ఈ తేనేటి విందుకి సంబంధించి ప్రజలందరితో మా జనసేన పార్టీ శ్రేణులందరూ మమేకమయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అయింది. ఒక భోగి మంటను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలతో ఈ జనసేన పార్టీ పార్వతీపురంలో జనసేన పార్టీ ఈ సంక్రాంతి సంబరాల్ని జరుపుకోవడం జరిగింది. సమాజంలో నలుగురికి ఉపయోగపడే వివిధ కార్యక్రమాలు చేయాలని అందరికీ ఉంటుందని, ఆచరణలో అనేక అవాంతరాలు ఎదురవుతాయని, కొంతమంది మాత్రమే దానిని చేసి చూపించగలరని ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఆదివారం విజయనగరంలోని మెసానిక్ టెంపుల్లో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు. వివిధ రంగాల్లో స్థిరపడిన యువత అక్కడితో ఆగిపోకుండా సమాజాభివృద్ధికి, బడుగు వర్గాల అభ్యున్నతికి తమ వంతు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. విద్య, వైద్యం కోసం నిరుపేదలను ఆదుకునేందుకు వీరు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీసటి బాబ్జీ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలను నడపడం, ఆపద వస్తే సొంత కుటుంబ సభ్యుల సహాయం అందించడం చిన్న విషయం కాదని, దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఒక్కరితో మొదలై నేడు 1200 మంది సభ్యులతో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్నవారికి తామున్నామంటూ ముందుకు వస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ సాయి కుమార్, సాయి రేవంత్, సభ్యులు పాల్గొన్నారు. సోషల్ సర్వీస్ లోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంతమంది దాని వల్ల ప్రయోజకులు అవుతారు అని చెప్పడానికి ఒక నిదర్శనమే ఈ సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ కార్యక్రమాలు. చాలా బ్లడ్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, వాటితో పాటు ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అవనివ్వండి, సైకిల్స్ అవనివ్వండి, బుక్స్ అవనివ్వండి, మిషన్స్, కుట్టు మిషన్స్, అలాగే వీల్ చైర్స్, ఏది అవసరమైతే అది వాళ్ళు అవసరంలో ఉండేటప్పుడు చాలా సహాయం చేస్తూ మీకు మేమున్నాం అన్న దీంతో మదర్ తెరీసా అన్నారు, అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ డిసీజ్ అన్వాంటెడ్నెస్ అని. ఎవరైనా ఆపదలో ఉండేటప్పుడు వాళ్ళకి మీకు మేమున్నాము, మీ అవసరాలు మేము తీరుస్తాము అని ముందుకొచ్చిన ఈ స్వచ్ఛంద సంస్థ మన సహాయ స్ఫూర్తి. అందులో చాలా మంది యువత ఉండడం చాలా ఈ రోజుల్లో యువత పక్కత్రోవ పట్టి అసలు సమాజానికి ఒక మచ్చ తెచ్చే విధంగా ఉండే టైంలో సమాజం అంటే ఇది
మనం ఒక గట్టి బలంతో ఒక మన సొసైటీని కూడా మనం డెవలప్ చేయగలం అన్న నిదర్శనతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో వీరందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇస్తూ మున్ముందు కూడా ఎంతో వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకొచ్చి చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ వీళ్ళందరికీ మా అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ సేవా సంస్థ తరపున నేను బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. ముందుగా 5గురితో స్టార్ట్ అయిన మా ఫౌండేషన్ ఇప్పుడు 1000 పైచిలకు మెంబర్స్ వరకు ఉన్నారు. మా యొక్క కార్యకలాపాలు ఏంటంటే ముందుగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అంటే యువతలో ఎక్కువగా రక్తదాన ఆవశ్యకతను వివరిస్తూ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ అని చెప్తున్నాం. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి 3 నెలలకు గజపతినగరం పరిసర ప్రాంతాల్లో మేము రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో అవ్వాతాతలకు చూపు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో శంకర్ ఫౌండేషన్ తో కలిసి మేము ప్రతి నెల కూడా మేము నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాం. వినాయక చవితి టైంలో రసాయనాలతో కూడిన విగ్రహాలు వాడకూడదనే ముఖ్య ఉద్దేశంతో మట్టి వినాయక ప్రతిమలను కూడా మేము పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా అగ్ని ప్రమాద బాధితులకు విజయవాడను వరద బాధితుల కోసం కూడా ప్రత్యేకంగా మేము శారద మేడం, అదేవిధంగా షికారగంజ్కి చెందిన అమ్మ సేవ ఫౌండేషన్ కలిపి మేము ముగ్గురం కలిసి వెళ్ళి విజయవాడ వరద బాధితులకు కూడా మేము సహాయ కార్యక్రమాలు చేసాం. నిత్యావసరాలు, మందులు, దుస్తులు అవన్నీ పంపిణీ చేసాం. అదేవిధంగా దత్తిరాజర్ మండలం షికారగంజి గిరిజన గ్రామం ఎస్టీ కొత్తవలస అనే గ్రామంలో సోలార్ కనెక్షన్స్ కూడా ఏర్పాటు చేసాం. ఇవన్నీ కూడా మా సభ్యులందరూ సహకారంతో చేస్తున్నాం. ఇలా అదేవిధంగా గిరిజన గ్రామాల్లో శానిటరీ ప్యాడ్స్ అనేవి కూడా ఉంటుంది, ప్లాంటేషన్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా సభ్యులందరూ సహకారంతో మేము ముందుకు తీసుకెళ్లి మా ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటామని ఏఐసీసీ ఎలక్టెడ్ మెంబర్ వైరిచెల శృతిదేవి అన్నారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షులు వంగల దారినాయుడు ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావ్ సంగ్రామ కార్యక్రమంలో భాగంగా పట్టణ మెయిన్ రోడ్డులోని జిల్లా ఆసుపత్రి జంక్షన్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన మోహన్ రావు, సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేదెల రామకృష్ణ, కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడ్డాకుల చిన్నారావు తదితరులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధి హామీ చట్టం పథకాన్ని రక్షించుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రాజ్యాంగబద్ధమైన పనిచేసే హక్కు కల్పించిందన్నారు. బీజేపీ తెచ్చిన వీపీజీ రామ్జీ చట్టం ఆ హక్కుకు తూట్లు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరిస్తే బీజేపీ జీరామ్జీ చట్టం 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయన్నారు. దీనివలన అప్పుల్లో ఉన్న రాష్ట్రాలలో ఉపాధి హామీ చట్టం అమలు అంతంత మాత్రమే అవుతుందన్నారు. ఉపాధి హామీ చట్టంలో 61% మహిళలు వాటాని కలిగి ఉంటే జీరామ్జీలో మహిళలు నష్టపోయే అవకాశం ఉందన్నారు. అధిష్టాన నిర్ణయం మేరకు ఎంజీ నరేగా బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లి ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సెగడాపు బంగారయ్య, డి భాస్కర్రావు, కోలా కిరణ్ కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం, దానికి మద్దతు చేస్తున్న టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు తెచ్చిన చట్టం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పేరు ఇచ్చేసి ఒక భూమి లాగిన చట్టం తెచ్చినారు. ఎలాగ భూమి లాగుతున్నారు? అన్ని మనుషులు, మహిళలు, ట్రైబల్స్, గిరిజనాలు వాళ్ళు హోమ్ స్టేట్ మీద వాళ్ళు ఇల్లు లోపలికి 10 వర్కర్లకి పంపించేస్తారు ఈ చట్టం కింద. అది హాస్టైల్ టేక్ ఓవర్ కాదు అంటే అది ఏంటి? అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఓన్లీ ప్రధాన్ మంత్రి స్కీమ్ కింద వచ్చి ఇక్కడికి చేరుతావు. ఏదో ఒకటి అనేస్తున్నారు, పంచాయత్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మాటలు వెళ్తామని. ఏ ఇండివిజువల్ చెప్పరు, పంచాయత్ వాళ్ళు చెప్తారు ఎవరు భూమి దగ్గర నుంచి లాగాలి. అప్పుడు సెంటర్ నుంచి మాట వస్తుంది, అవును ఉపాధి హామీ చట్టం డబ్బులు పంపించండి. గిరిజనాల మీద ఇంకొక మోసం అయింది. దేశం మొత్తం ట్రైబల్ ఏరియాస్ కి 90% సెంట్రల్ గవర్నమెంట్స్ వెళ్తావని కూడా ఒక ఎక్సెప్షన్ రాశారు. అంటే నార్త్ ఈస్ట్ కి వెళ్తుంది, ఇంకెక్కడ యూనియన్ టెరిటరీస్ కి వెళ్తుంది, మనలాగా షెడ్యూల్ ఏరియాస్ కి వస్తుందో లేదో అసలు తెలియదు. అంతేకాదు ఈ చట్టం కింద మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినట్లాగా ఇది చట్టం కాదు. మనం బ్రహ్మాండంగా చాలా మనుషులు వాళ్ళు త్యాగాలు చేసి ఎంత మంచి చట్టం తెస్తే ఈ బీజేపీ ప్రభుత్వం చాలా చెడ్డ చట్టం చేసేసింది. దానికి
ప్రజల మీద మోసము, డబ్బులు ఉండవు, ఏవేవి వాళ్ళు హామీలు కింద ఇస్తున్నారు వాళ్ళు తీసిస్తారు. ఉపాధి హామీ పేరు తెచ్చి భూమి లాగిన చట్టం ఇది అయిందని నేను సుప్రీంకోర్టు లాయర్ గా మళ్ళీ ఒకసారి నిన్న రాత్రి మన డిసిసి ప్రెసిడెంట్ ఫోన్ చేసిన తర్వాత అది డీటెయిల్ గా చదివాను చట్టం. అప్పుడు తెలిసింది ఇది భూమి లాగిన చట్టం అని ఇంకొక ఐడియా కూడా వచ్చింది. ఇది మీరు ప్లీజ్ ఫైండ్ అవుట్ చేయండి. నేను చెప్తున్నాను కరెక్టా కాదో, ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఇలాగ అవ్వకూడదు, అసలు అవ్వకూడదు. ఇది చాలా చాలా ప్రజా వ్యతిరేకించిన చట్టం. విజయనగరంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని కొత్తపేట గొల్లవీధి నుండి భక్తులు గోదాదేవి నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో సంకీర్తన యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నీళ్ల ట్యాంకు, పైడితల్లి అమ్మవారి ఆలయం, వెంకటేశ్వర స్వామి గుడి మరియు మన్నా రాజగోపాల స్వామి కోవెల మీదుగా సాగింది. దారి పొడవునా భక్తులు హరినామ సంకీర్తనలు చేస్తూ కోలాటాలు మరియు నృత్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు. భజనలతో జనాన్ని మేలుకొలుపుతూ గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సాగిన ఈ యాత్ర చివరకు రామాంజనేయ స్వామి కోవెలకు చేరుకుంది. వందలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ధనుర్మాస పూజల నేపథ్యంలో భక్తుల హరినామ స్మరణతో విజయనగరం పురవీధులన్నీ వైకుంఠాన్ని తలపించాయి. కోదండ రామాలయం అనేది సుమారు 150 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఆలయం ప్రసిద్ధిలో ఉంది. నిర్విరామంగా నిరంతరం కూడా దీప నైవేద్యములతో భక్తులతో భజన కార్యక్రమాలతో చక్కగా ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా ఆ యొక్క ఆరాధన కార్యక్రమాలు మన కొత్తపేట వాస్తవ్యులందరూ కూడా పరిసర ప్రాంత వాస్తవ్యులందరూ సహాయ సహకారాలతో ఎంతో చక్కగా దేదీప్యమానంగా కూడా ప్రగడవిల్లుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఈ ధనుర్మాసం ఉందో ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా వేకువజామున 4:30 గంటల కల్లా వీధిలో ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు, మహిళలు, యువత అందరూ కూడా ఎంత చక్కగా హరినామ స్మరణతో గోదాదేవి శ్రీరంగనాథుని తిరువీధులలో ఊరేగింపుగా తీసుకొస్తూ ఈరోజు ఎంతో గొప్ప కార్యక్రమాన్ని మన దీపాలతో ఊరేగింపుగా మన తిరువీధులైన శ్రీ 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 ఉత్తరాంధ్ర కప్పవల్లి పైడితల అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఉమారామలింగేశ్వర స్వామి ఆలయాల మీదుగా, మండపం సంపత్ వినాయక స్వామి మీదుగా ఆలయాల మీదుగా తీసుకెళ్లి మన కోదండ రామాలయం వద్ద అనంతరము తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుని భక్తులందరూ తరించే కార్యక్రమం ఈ రోజు ఉంది. అలానే ఈ యొక్క కార్యక్రమంలో భోగి రోజు గోదాదేవి శ్రీరంగనాథుని యొక్క కళ్యాణము, ఆ రోజు నారాయణులకు దుప్పటి బియ్యము పంపిణీ జరుగును. గోదాదేవి కళ్యాణం కూడా జరుగును. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేరి తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరంలో ఈ నెల 19వ తేదీన వేమన భగవాన్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు వి శంకర్రావు ప్రకటించారు. ఆదివారం విజయనగరంలోని సమితి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర దివ్యాశీస్సులతో త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని చెప్పారు. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా జిల్లాలోని రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు వేమన భక్తుల సమక్షంలో జనవరి 19న స్థానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో ఈ వేడుకలు జరగనున్నాయని, ఈ వేడుకలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి వేమన భగవాన్కు ప్రత్యేక పూజలు నిర్వహించి వేమన రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలపై పండితులచే ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయని తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి గురజాడ కళాభారతి వేదిక నుండి పట్టణ పురవీధుల గుండా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో వేమన చిత్రపట ఊరేగింపు వైభవంగా సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొంటారని, భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేమన అందించిన దైవజ్ఞానాన్ని పొందాలని కోరారు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖున విజయనగరం పట్టణంలో గురజాడ కళాభారతి నందు వేమన భగవాన్ జయంతి వేడుకలు మేము ప్రబోధ సేవ సంస్థ తరఫున చేయదలిచాము. వేమన యొక్క సాహిత్యం అనేది ఆధ్యాత్మికమైనది. ఆయన ఈ ప్రపంచానికి చెప్పినటువంటి పద్యాల రూపంలో చెప్పినటువంటి జ్ఞానం అనేది ప్రజలందరూ కూడా ఎంతో విలువగా భావించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కూడా వేమనని ఒక నీతి కవిగానే మనమందరం కూడా భావిస్తూ వచ్చాము. కానీ ఆయన చెప్పినటువంటి పద్యాల్లో విశేషమైనటువంటి ఆత్మజ్ఞానం ఇమిడి ఉంది అని ఈరోజు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు తెలియజేయడం జరిగింది. అందువల్ల వేమన సాహిత్యాన్ని ప్రజలందరికీ కూడా పంచాలి. వేమన సాక్షాత్తు దేవుని యొక్క అంశ అయినటువంటి భగవంతుడే అని చాటి చెప్పే ఉద్దేశంతోనే విజయనగరం పట్టణంలో మేము ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం 2వసారి చేయదలిచాము. కాబట్టి ఆ రోజు ప్రజలందరూ కూడా ఈ గురజాడ కళాభారతి వద్దకు హాజరయ్యి ఆ రోజు జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొంటారని, అదే రోజు మధ్యాహ్నం వేమన భగవాన్ని పలకపై పెట్టి పురవీధుల్లో ఊరేగించే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి హాజరవుతారని మీడియా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్యాశీస్సులతో విజయనగరం సర్కారు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదికల ఆధ్వర్యంలో జనవరి 12 నుంచి వేమన భగవాన్ జయంతి వేడుక నిర్వహిస్తున్నాము. స్వామివారి సూచన మేరకు వేమన పద్యాలు అనేవి ఇదివరకు నీతి పద్యాలుగా అందరూ చూస్తున్నారు. కానీ స్వామివారు చెప్పినటువంటి జ్ఞానం వల్ల విశ్వదాభిరామ, విశ్వద అనగా పరమాత్మ, అభి అనగా ఆత్మ, అభిరామ అనగా ఆత్మ, వినుర్వేమ అనగా జీవాత్మ. ఈ పద్యముకుడంతో విశ్వదాభిరామ వినుర్వేమ అనే పద్యముకుడంతో వేమన పద్యాల్లో అత్యంత గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నదని స్వామివారి రచన ద్వారా మాకు తెలియడం వలన స్వామివారి సూచన మేరకు వేమనను సాంఘిక విప్లవ కవిగానే కాకుండా గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తించి భగవానుడిగా ఆయన జన్మదిన వేడుకలను విజయనగర సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తాను. కావున ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడంపై విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరును వివి రామ్జీగా మార్చడాన్ని నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు విజయనగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ, గతంలో సోనియా గాంధీ నాయకత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపడానికి, వలసలను అరికట్టడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. గాంధీ అనే పేరు వింటేనే ప్రధాని మోదీ, అమిత్ షాలకు నిద్ర పట్టడం లేదని, అందుకే రకరకాల నిబంధనలతో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ వేతనాన్ని 400 రూపాయలకు పెంచాలని, పథకానికి యథావిధిగా మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని, ప్రజలను కులమతాల పేరుతో విభజిస్తుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు రమేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ మరియు పథకంలో ఉన్న చట్టాలను మారుస్తూ నిరుద్యోగాల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ కాలక్రమేణా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, పంచాయతీ స్థాయిలో, గ్రామాన ప్రతి ఒక్క కార్మికులకి ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క నష్టాన్ని తెలియజేస్తూ బీజేపీ ప్రభుత్వం వారి యొక్క మొండి వైఖరిని మార్చుకొని యథావిధిగా ఏ విధంగా చట్టానికి రూపకల్పన చేశారో అదే విధంగా మహాత్మా గాంధీ గారి పేరును కొనసాగిస్తూ అదే చట్టాలను ఉంచుతూ ప్రస్తుత
ఆర్థిక భారాల వలన రోజువారీ వేతనాన్ని 400కు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని, ఫిబ్రవరి 25 లోపు బీజేపీ గవర్నమెంట్లో ఎటువంటి మార్పు లేకపోయించో కాంగ్రెస్ పార్టీ దీక్షలను ఉద్రిక్తం చేస్తుందని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విజయనగరం పట్టణంలోని రాజీవ్ క్రీడా మైదానంలో దివ్యాంగుల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె దయానంద్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు జెండా ఊపి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు కేవలం వినోదం కోసమే కాకుండా మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి క్రీడలో రాణిస్తున్న దివ్యాంగ క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కె దయానంద్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రధానంగా రన్నింగ్, షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో మరియు జావలిన్ త్రో వంటి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27న నెల్లూరులో జరగనున్న 8వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ జిల్లా స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని, అక్కడ విజేతలుగా నిలిచిన వారు ఫిబ్రవరిలో ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి కళ్యాణి, జాయింట్ సెక్రటరీ కె లక్ష్మి, ఇతర అధికారులు, క్రీడాకారులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ప్రధానంగా రన్నింగ్ 100 మీటర్స్, 200 మీటర్స్, 1500 మీటర్స్, అలాగే లాంగ్ జంప్, షార్ట్ పుట్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో ఈ పోటీలకు సంబంధించి మరి ఈరోజు ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ నెల 27వ తేదీన నెల్లూరులో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు ఉన్నాయో ఆ పోటీలకు సంబంధించి ఎంపికలను ఈరోజు నిర్వహించడం జరిగింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఒక 50 మంది వరకు ఈరోజు పారా అథ్లెట్స్ ఈరోజు వచ్చి పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎవరెవరైతే ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో వారందరినీ కూడా నెల్లూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ రోజు అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని వచ్చే నెల ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు వీరందరినీ ఎంపిక చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది దివ్యాంగ క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళందరిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయో ఆ అవకాశాలు వారు అందిపుచ్చుకునేలాగా చేయాలని, ఈ సమాజంలో దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి ఈ చులకన భావం పోయి సమాజంలో గర్వంగా, గౌరవంగా వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోనుగొండల కోటేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వి రామస్వామి గారి ప్రోత్సాహంతో ఈ పోటీలను ఈరోజు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతిని ప్రధానంగా రైతుల పండుగగా అభివర్ణించిన ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 2వ సంక్రాంతి కావడం విశేషమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిపై మాట్లాడిన మంత్రి విజయనగరం జిల్లాకు అనేక కొత్త పరిశ్రమలు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల వలన జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతం అవుతుందని, దీని ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గడిచిన 18 నెలల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ వేడుకల సందర్భంగా మీడియా ప్రతినిధులకు కూడా ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజానికి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి, అలాగే పత్రికా మిత్రులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి ఎంత ముఖ్యమైనటువంటి పండుగ. ప్రతి ఒక్కరూ కూడా దేశ విదేశాల నుంచి కావచ్చు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు కానీ అందరూ కూడా వాళ్ళ స్వగ్రామంకి వచ్చి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పండుగ సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ కూడా అలవాటు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇది రైతువారి పండుగ. రైతులు ధాన్యం పండించి
వచ్చినటువంటి డబ్బులతో పండగ చేస్తారు, అల్లుని పిలుస్తారు, కుటుంబ సభ్యులు పిలుస్తారు. ఈ పండుగని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ కూడా ఆనవాయితీ. మరి ఈ సెలబ్రేషన్స్లో మీ అందరూ కూడా భాగస్వామై అందరూ కూడా కుటుంబ సభ్యులతో బాగా చేసుకోవాలని కోరుకుంటాను. మరీ ముఖ్యంగా ఈ పండుగ సంక్రాంతి ఈ ప్రభుత్వానికి రెండో పండుగ. గత సంవత్సరం పండుగ కూడా అందరూ కూడా ఆస్వాదించాం. మరి ఈ సంవత్సరం కూడా అంతే బాగా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి తోడుగా, ప్రభుత్వానికి వాయిస్ ఇస్తూ, ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల్ని మీరు ప్రజలకు చేరవేస్తున్నారు. అదే దశగా మీరు కూడా భవిష్యత్ కాలంలో ప్రభుత్వం తోడుగా నిలిస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మరి ముఖ్యంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకెళ్తాం. మరి ముఖ్యంగా మన విజయనగరం జిల్లాని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు, మరిన్ని మంచి పనులు చేసే భాగ్యం మాకు కలిగించే దిశగా మీరు తోడ్పడాలి. మా తాలూకా ప్రభుత్వం తాలూకా వాయిస్ని ప్రజలకు చేరవేసి ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగించే దశగా మీరందరూ సహకరించాలని మీ అందరూ కోరుకుంటున్నాను. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కూడా రావడం జరిగింది. అది కూడా భవిష్యత్ కాలంలో వస్తుంది. మన జిల్లాకి మరీ ముఖ్యంగా మంచి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. మనకి ఓలాం ఫ్యాక్టరీ గజప్తనార్లో అది సిక్ ఇండస్ట్రీ అయింది. మేము వేరే ఇండస్ట్రీని, వేరే వాళ్ళని ఆ ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయగా వాళ్ళ ఇండస్ట్రీ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఆ ఇండస్ట్రీని కూడా ఆపరేషన్స్ తీసుకొస్తున్నాం. అలాగే క్యాషనట్ బేస్డ్ ఇండస్ట్రీ ఇంకోటి కూడా వస్తుంది. అది కూడా సుమారు 1000 మంది రూపాయలు జరుగుతుంది. మరి అలాగే కొన్ని ప్లేవుడ్ ఇండస్ట్రీస్ కూడా మన జిల్లాకు రాబోతున్నాయి. ఒక 2 ప్లేవుడ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మరి అలాగే ఒక ఒక కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ కూడా వస్తుంది. సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో, ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి పాలసీ ఏవైతే ఉన్నాయో 23 పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఈ పాలసీస్ అన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్కి అడ్వాంటేజ్ వచ్చే దశగా ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా విజయనగరం జిల్లాకి మనం రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఇవే కాకుండా ఒక 4-5 ఇండస్ట్రీస్ కూడా పైప్ లైన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన జిల్లాలోకి వస్తాయో ఖచ్చితంగా మన యువతకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మరి ఈ లార్జ్ ఇండస్ట్రీస్తో యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లార్జ్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వస్తుందో మనకి సప్లిమెంటరీ యాన్సిలరీ ఇండస్ట్రీస్ చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా సెల్ఫ్ డిపార్ట్మెంట్లో కూడా మహిళలకి మైక్రో ఆంటర్ప్రినర్స్ కింద తయారు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి లైవ్లీహుడ్ యాక్టివిటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. మనందరికీ తెలుసు, రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సరస్ ఈవెంట్లో కూడా ప్రత్యేకించి ఈ సెల్ఫ్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకించి అభినందించారు. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలను దృష్టిలో పెట్టుకొని చాలా మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీ వ్యక్తం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గడిచిన 18 నెలల్లో అనేకమైనటువంటి సంస్కరణలు డిపార్ట్మెంట్లు తీసుకొచ్చాము. అవన్నీ కూడా కార్యరూపం చేసి కింద స్థాయి వరకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా భవిష్యత్ కాలంలో ఒక మంచి దశగా ప్రజలకు చేరువుగా మంచి అయ్యే అవకాశం ఉంటుందని మీరు మరి అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. విష్ యూ ఆల్ గుడ్ సంక్రాంతి విత్ యువర్ ఫ్యామిలీ. విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్ సమీపంలో గల ఫైర్ చెస్ స్కూలులో రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలు గత 2 రోజులుగా అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ పోటీల వివరాలను చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్వాలాముఖి మీడియాకు వెల్లడించారు. ఈ టోర్నమెంట్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు 108 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రధానంగా అండర్-7, అండర్-9 మరియు అండర్-15 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 30,000 రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇటువంటి రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడం వలన క్రీడాకారుల్లో విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు ఏకాగ్రత పెరుగుతాయని జ్వాలాముఖి అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం టోర్నమెంట్కు గణేష్ నాయుడు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు చదరంగ ప్రియుల రాకతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది.
క్లాసికల్ టోర్నమెంట్ 30+30 సిస్టంలో ఈరోజు ఈరోజు కూడా జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర నలుమూల నుండి కూడా 108 మంది వరకు క్రీడాకారులు అందరూ పాల్గొన్నారు. ఇందులో అండర్-7, అండర్-9, అండర్-11, అండర్-13, అండర్-15 కేటగిరీలో పిల్లలందరికీ కూడా టాప్ 3 ప్రైజెస్, అలాగే 30,000 నగదు బహుమతి కూడా 5,000 వాళ్ళు ఈ పిల్లలకందరికీ కూడా ఇవ్వడం ఉంది. అలాగే వచ్చిన ప్రతి క్రీడాకారులకు కూడా భోజన వసతులు, అలాగే వాళ్ళకి అకామిడేషన్ కూడా అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు, తాడేపల్లిగూడెం, అలాగే రాష్ట్ర నలుమూల నుండి కూడా అందరూ క్రీడాకారులు వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్ ఏంటంటే ఒరిజినల్ క్లాసికల్ టోర్నమెంట్, ఎక్కువ రోజులు ఎక్కువ టైం ఫార్మేట్లు ఆడడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ గేమ్ కూడా డెవలప్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ టోర్నమెంట్లో కూడా మంచి రేటింగ్లు సంపాదించుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలు. యువత సేవా దృక్పథాన్ని కొనియాడిన ముఖ్య అతిథులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఎంజీ నరేగా బచావో సంగ్రామ్ నిరాహార దీక్ష. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటామని స్పష్టీకరణ. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో దూసుకెళ్తుందన్న కొండపల్లి. నూతన పారిశ్రామిక విధానాలతో జిల్లా అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.